దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినపు వాక్య ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. నా పేరు సంతోష్. ప్రభు కృపను బట్టి గత 28 సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతున్న వ్యక్తిని. అన్యుల కుటుంబంలోంచి ప్రభువు నన్ను రక్షించాడని నేను చెప్పలేను, కానీ ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలోంచి ఒక సిరియన్ ఆర్థోడాక్స్ అనగా జకోబైట్ అనబడినటువంటి కేరళలోని ఒక క్రిస్టియన్ సమూహం సంబంధించిన వ్యక్తి నేను. ప్రభు కృపను బట్టి 93వ సంవత్సరంలో రక్షింపబడడానికి ప్రభువు నాకు సాయం చేశాడు. రక్షింపబడి నెల్లూరు జిల్లా సోమశిల ప్రాంతంలో రక్షింపబడినప్పటికీ వాస్తవంగా నా డిప్లొమా సమయంలో నేను రక్షింపబడ్డాను దేవుని మాటలు విని. తర్వాత చెన్నైలో అడయారు ప్రాంతంలో బాప్తిజం తీసుకొని ప్రభు బిడ్డగా ప్రభు పిలుపును అందుకొని ప్రభు సేవలో కొంతమంది దేవుజనులతో కలిసి పనిచేయడం ఆరంభించాను. అలా సాగినటువంటి ఈ యాత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 28 సంవత్సరాలు దాటిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యవ్వన కాలంలోనే 20 సంవత్సరాల వయసులోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు ఏ వయసులోనైనా పట్టుకోగలడు. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఎందుకంటే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే మనల్ని ఎరిగినవాడు, మనల్ని చూచినవాడు. బాలుడుగా ఉన్నప్పుడే ఇర్మియాను ప్రతిష్ఠించుకున్నవాడు, పిలిచినవాడు. నీవు బాలుడు అంటే నేను ఒప్పుకోను, నువ్వు బాలుడివి అని అనొద్దు అని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాలులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే బాలుడైన సమూయేలుని ఆత్మీయ చెవిటి వాళ్ళైనటువంటి హొఫ్నీ, ఫినెహాసు, ఏలి అనేటువంటి 3 యాజకులు చెవిటి వాళ్ళుగా ఉన్నప్పుడు కానీ చెవులు తెరవబడిన వాడుగా బాలుడైన సమూయేలు ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ తల్లిగారు హన్నా గారు కూడా చెవులు మూయబడినట్లుగా ఒక చెవిటి అనుభవంలో ఉన్నారు, డెఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. ప్రభు తనను పిలిచిన తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత దేవాలయానికి మరుసటి సంవత్సరమున బలర్పించడానికి వచ్చినప్పుడు తన తల్లి అయిన హన్నాతో, సమూయేలు ఈ స్టోరీలో దేవుడు నాతో మాట్లాడాడు మమ్మీ అని చెప్పిండవచ్చు. అప్పుడు ఆ తల్లి ఎంతగానో సంతోషించుంటుంది. యెహోవా వాక్కు అరుదుగా ఉన్నటువంటి దినముల్లో, యెహోవా ప్రత్యక్షత అరుదుగా ఉన్నటువంటి దినాల్లో నా కుమారుణ్ణి దేవుడు దర్శించాడే అనేటువంటి ఆ ఆనందంతో ఆమె ఉక్కిరి బిక్కిరై దేవాలయంలో ఆరాధన చేసి తిరిగి వెళ్ళి ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ నిన్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుకోవాలి. ఇలా దేవుని వాక్య ధ్యానం చేసుకునేటువంటి కార్యక్రమం ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కొనసాగుతుంది. ఇన్ని ఎపిసోడ్లు చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. 1000 ఎపిసోడ్లు దాటి 60 ఎపిసోడ్లు కూడా అయిపోయింది. ఇక ఈ నెల దాటిన తర్వాత మనం డిసెంబర్ నెలలో ఎంటర్ అవుతాం. తర్వాత డిసెంబర్ నెల అయిపోతే అప్పటికి 3 years కంప్లీట్ అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో ధనాన్ని, ఎంతో సమయాన్ని ఖర్చు చేసాం. ఈ ఆహారము నేల మీద వేయము, అది అనేక దినములైన తర్వాత కనబడుతుంది. ఏనాడు నేను టీవీలో చేయి చాపి మాకు సహాయం చేయమని నేను అడగలేదు. కారణం ఏంటంటే మనుషుల వైపు, స్పాన్సర్ల వైపు, వీక్షకులు, ప్రేక్షకుల వైపు చూడడం కన్నా ప్రభు వైపు చూడడం శ్రేష్టం. ఏలియాను కాకులతో పోషించిన దేవుడు, ఏలియాను విధవరాలతో పోషించిన దేవుడు, ఏలియాను గుహలో ఉన్నప్పుడు పోషించిన దేవుడు, ఏలియాను ఎక్కడున్నా కానీ ఆయన పోషించగలడు. ఏలియా ఆకలితో ఉండి చచ్చిపోయాడు అనేటువంటి మాట వినపడకూడదు.
అలా మాట వినబడింది అనుకోండి, అది పిలిచిన వానికి అవమానం. ఎందుకంటే ఆయన పిలవడం, భోజనం పెట్టలేదు, వస్త్రాలు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు అని అంటారు. ఆయన నామానికి దూషణ రాకూడదు. కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ మాటలు వింటున్నాడు దేవుని సేవకులారా, ఇండిపెండెంట్ దేవుజనులారా, ఏ సంస్థ లేని దేవుజనులారా, పోనీలేండి దేవుని కృపను బట్టి ఇప్పుడు జగనన్న ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్నాడు, సంతృప్తి చెందుతున్నారేమో, సంతృప్తి చెందండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనుషులను ఆధారం చేసుకోవద్దు, ప్రభువుని మాత్రమే ఆధారం చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి ప్రభువు నమ్మదగినవాడు. ప్రభుత్వాలు నమ్మదగినవి కాదు, నాయకులు నమ్మదగిన వాళ్ళు కాదు, సంస్థలు నమ్మదగినవి కాదు, పిలిచిన వాడు మాత్రం నమ్మదగినవాడు. 28 సంవత్సరాలు నా సేవా జీవితంలో ఆరంభ దినాల్లో 7 సంవత్సరాలు ఒక సంస్థతో ఉన్నా నేను. ఆ సంస్థను నేను చేయి విడిచానో లేకపోతే ఆ సంస్థ నన్ను చేయి విడిచిందో ఏదేమైనప్పటికీ నేను నమ్మదగిన వాడిని కాదు అన్నట్టుగా వాళ్ళు చూశారు, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు అన్నట్టుగా నేను చూశాను. సంస్థ నమ్మదగినది కాదు, సేవకుడు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. Organizations and the leaders and the servants all are unfaithful, but still God remained as faithful. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడిగా నిలబడ్డాడు, ఉన్నాడు. మన పక్షాన ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనలో ఆవరించి ఉన్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నిన్నటి దినం సామాన్య జనులు అనే మాట, సామాన్య అనే మాట లేదు, జనులు, కామన్ పీపుల్ అని కాదు, క్రౌడ్, మల్టిట్యూడ్స్. వాళ్ళు చేసినటువంటి 4 పనులు గురించి మనం వాళ్ళు విన్నారు లేకపోతే తెలుసుకున్నారు. దే రియలైజ్డ్, దే కేమ్ టు నో దట్ జీసస్ ఈజ్ సమ్వేర్. దే వాంట్ టు సీ జీసస్. దే బిలీవ్డ్. వాళ్ళు విశ్వసించారు అని కాదు, కానీ తమ వారిని విడిచి విశ్వసించారు. విశ్వసించడానికి తమ వారిని విడిచి విశ్వసించడానికి తేడా ఉంది. వెంబడించడానికి తమ వారిని విడిచి వెంబడించడానికి తేడా ఉంది. జబదేయి కుమారులు తమ తండ్రిని విడిచిపెట్టి వెంబడించారు. విడిచిపెట్టి విశ్వసించడం, విడిచిపెట్టి వెంబడించడం, ఇవి మనం తెలుసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ విషయాలు. స్తోత్రం. తమ వారిని విడిచి, తమ వారితో ఉంటూనే అని కాదు, తమ వారిని విడిచి ఆయన్ను విశ్వసించారు. మూడవదిగా జనులు ఎగ్జైట్ అయిపోయారు, బర్స్ట్ అయ్యారు. వాళ్ళలో ఆనంద సంద్రం ఉప్పొంగింది. వాళ్ళు కేకలు వేశారు. అలనాడు 20 సంవత్సరాల తర్వాత నిబంధన మందసం తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా కేకలు వేశారో మొదటి సమయంలో కదా అటువంటి కేకలు వేశారు. కరుణాధారముగా బయలుపరచబడినటువంటి యేసు, కరుణా పీఠముగా బయలుపరచబడిన యేసు. ఈ మాట రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉంది. సరే, దాంట్లోకి వెళ్ళలేదు మనం. స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు కేకలు వేశారు, అరిచారు. వాళ్ళు పిచ్చిపట్టినట్టుగా అరిచారు. వాళ్ళు జయము జయము అన్నారు. వి నీడ్ ఏ సేవియర్, లార్డ్ బీ అవర్ సేవియర్. నీవు మాకు రక్షకుడిగా ఉండవయ్యా బాబు, యేసు బాబు, నువ్వు మాకు రక్షకుడిగా ఉండు. క్రీస్తు, నువ్వు మాకు రక్షకుడిగా ఉండు. we want a savior like you, we want a king like you, then we would conquer or we would win అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దేవుని స్తోత్రం. 4వదిగా వాళ్ళు చేసినట్టు పని గురించి వాళ్ళు తెలుసుకోవడమే కాదు, విశ్వసించడమే కాదు, కేకలు వేయడమే కాదు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. యేసును గురించి, యేసుతో ఉన్న అనుభవాల గురించి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు లేపబడ్డం గురించి సాక్ష్యం చెప్పారు. వీఆర్ ద ఐ విట్నెస్. మామూలు సాక్షులం కాదు, ప్రత్యక్ష సాక్షులం. మేము ఆన్ ద స్పాట్లో మేము ఉన్నామండి. లాజరు లేవలేదంటే మేము ఎలా నమ్ముతాం? మీరు నమ్ముతారేమో, మీరు చెప్పొచ్చేమో, వేరే వాళ్ళు నమ్మొచ్చేమో, కానీ వీ డోంట్ బిలీవ్, బికాస్ మేము చూసాం, కనులారా చూసాం. కనులారా కట్లతో కట్టబడిన లాజరు కదులుతూ ముందుకు వెళ్ళడాన్ని మేము చూసాం. కట్లు విప్పి పోనీయండి అన్నప్పుడు కట్లు విప్పబడిన తర్వాత లాజరు వెళ్ళడాన్ని మేము చూసాం. కాబట్టి లాజరస్ ఈజ్ రియల్. ఆ వ్యక్తిని రియల్గా మార్చినటువంటి జీసస్ రియల్. లాజరు నిజమైతే యేసు నిజం, యేసు నిజమైతే నీవు నేను నిజం.
దేవుని స్తోత్రం. నేను నిజమైతే నా ఆత్మ నిజమేగా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమే అని కవి గుర్రం జాషువా గారు అన్నారు. అవును, నేను నిజం, దట్స్ ఐఎమ్ రియల్. నేను కల్పితం కాదు, నేను మాయ కాదు, నేను మిథ్య కాదు, నేను వ్యర్థం కాదు. స్తోత్రం. ఐఎమ్ రియల్ బికాస్ హీ ఈజ్ రియల్. The real one, the real he, the real hero, the real God made me real. The real God made a real man. దేవుని స్తోత్రం. ఆ మనిషిలో ఆత్మ నుంచాడు. ఆత్మ వాస్తవం. ఆత్మ చుట్టూ ఆత్మ ఎక్కడ నివసిస్తుందో ఆ దేహం వాస్తవం, అనగా ఆ దేహాన్ని ధరించిన నరుడు వాస్తవం. స్తోత్రం. ఆ నరుణ్ణి నడిపించేటువంటి దేవుడు వాస్తవం. వాస్తవాలు లేవనుకుంటారేమో, వాస్తవాలు ఉన్నాయి. సత్యం లేదనుకుంటారు, సత్యం ఉంది. దేవుని స్తోత్రం. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. లాజరును లేపడానికి యేసు వినియోగించిన దైవికమైన శక్తి, దేవుని యొక్క మైటీ పవర్, మనుష్య కుమారుని యొక్క శక్తిని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. గత ఎపిసోడ్లో మనం అవే ఆలోచించాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 30. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఈ శబ్దము మీ కొరకే వచ్చింది. స్తోత్రం. 12వ అధ్యాయము బ్రియాన్ సిమ్మన్స్ గారి TPTలోంచి, ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి నేను చదువుతున్నాను. స్తోత్రం. దెన్ జీసస్ టోల్డ్ దెమ్. యేసు అప్పుడు వారితో అన్నాడట, ద వాయిస్ you heard was not for my benefit. దీని తర్జుమా చూడండి. మీరు విన్నటువంటి స్వరము, ఆ శబ్దము నా ప్రయోజనం కోసం, నా నిమిత్తం, నా కోసం వచ్చింది కాదు. బట్ ఫర్ యువర్స్, మీకోసం వచ్చింది. అది మీ స్వరం, మీ కొరకు వినబడిన స్వరం, మీ పక్షాన ప్రతిధ్వనించిన స్వరం, మీ స్వరం. టు హెల్ప్ యూ బిలీవ్, మీరు నమ్మునట్లుగా మీ కొరకు వినబడిన స్వరం, నా కోసం వినబడిన స్వరం కాదు. నేను మరలా చదువుతాను. దెన్ జీసస్ టోల్డ్ ద డిసైపుల్స్, టు ద మల్టిట్యూడ్స్, జనసమూహంతో చెప్పాడు, ద వాయిస్ యూ హర్డ్ వాజ్ నాట్ ఫర్ మై బెనిఫిట్ బట్ ఫర్ యువర్స్, మీ నిమిత్తం, మీ ప్రయోజనం, మీ క్షేమాభివృద్ధి నిమిత్తమై, టు హెల్ప్ యూ బిలీవ్, మీరు నమ్మునట్లుగా. మీరు ఇంకా నమ్మలేదు, నమ్మాలనుకుంటున్నారు కానీ నమ్మకం లేదు, స్థిరమైన నమ్మకం, అల్ప విశ్వాసంలో ఉన్నారు, అధికమైన విశ్వాసంలో లేరు. మీరు నమ్మునట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను కన్నడ బైబిల్లో కూడా. ಆದರೆ ಯೇಸು ಅವರಿಗೆ, అనగా యేసు వారితో, ఈ ఆకాశవాణి ನನಗಾಗಿ ಆಗಲಿಲ್ಲ. ఈ ఆకాశవాణి, వాణి అంటే శబ్దం, ఆకాశం నుంచి వచ్చిన వాణి నా కోసం వచ్చింది కాదు, నా కోసం పుట్టింది కాదు. నిమಗಾಗಿ ఆయితు, మీకోసం వచ్చింది, మీకోసం వినబడినటువంటి శబ్దం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ గొంతు మీకోసం పలికింది, ఆ గొంతు మీకోసం పలికింది, నా కోసం కాదు. దేవుని స్తోత్రం. ఆ గొంతు, అది ఎవరి గొంతు? ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని గొంతు, తండ్రి గొంతు, యెహోవా దేవుని గొంతు. ఆ శబ్దం మీకోసం వినబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచించేట్టు మాటలు. కొన్ని శబ్దాలు దేనికి? కొన్ని శబ్దాలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. కొన్ని శబ్దాలను బట్టి పలాని వ్యక్తి వచ్చాడు, పాలవాడు వచ్చినప్పుడు ఒక విధమైన శబ్దం చేస్తాడు, పేపర్ వాడు వచ్చినప్పుడు ఒక శబ్దం చేస్తాడు. కేరళలో ఎక్కడో పైన ఇల్లు కట్టుకున్నప్పుడు కింద చేపల వాళ్ళు వచ్చి ఒక విధమైన కోత వేస్తారు. ఆ కోత వేయగానే అర్థమైంది చేపల వాడు వచ్చాడని, ఫిష్ అమ్మడానికి వాడు వచ్చాడని అర్థమైపోతుంది. కొన్ని శబ్దాలకి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని శబ్దాలను బట్టి అవి ఏంటో, అవి ఏం తెస్తున్నాయో, వాటి ద్వారా ఏం పొందుకోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని శబ్దాలు, అది మన టైటిల్. కొన్ని శబ్దాల గురించి మీకు ఒక 5 శబ్దాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ శబ్దాలు దేనికోసం, ఈ శబ్దాల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ శబ్దము, ఏ శబ్దము? 29వ వచనంలో రాయబడింది, అక్కడ నిలుచుండి వినినటువంటి జనసమూహము ఉరిమేను అన్నారు. ఉరిమిన శబ్దం, ఉరుము శబ్దం, ఉరుము ధ్వని అన్నారు.
కానీ నో, దాంతో కొంతమంది ఏకీభవించలేదు. మరికొందరు ఏమన్నారంటే దేవదూత ఒకడు ఆయనతో మనతో మాట్లాడాడు ఆయనతో, అనగా దేవుని దూత ఒకడు, స్వర్గములోని దేవుని దూత ఒకడు, గాబ్రియేలో మికాయేలో లేదా రఘుయేలో రఫాయేలో ఎవరో ఒకడు ఆయనతో మాట్లాడు. అనగా స్వర్గీయ సంభాషణే కానీ అది మామూలు మన సంభాషణ కాదండి, మన మాటలు కాదండి, దేవదూతల భాష అని కాదు అక్కడ రాయబడింది. దేవదూత అతనితో మాట్లాడి ఏం మాట్లాడాడు మీకు అర్థం కాలేదు కదా. అందుకు యేసు ఈ శబ్దం అంటే ఏంటి? ఉరిమేను అంటే ధ్వని. తర్వాత రాయబడిన మాట మాట్లాడెను అనగా మాట. ఈ శబ్దం అనగా ఈ ధ్వని అయినా ఈ మాట అయినా నా కోసం కానే కాదండి, మీకోసం. జనసమూహమా, ఓ ప్రజలారా, మీకోసమే. అసలు ఏంటి ఆ శబ్దం అని మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్తే 28వ వచనంలో తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పెను అని ప్రార్థించాడు. అంతటా నేను దాన్ని మహిమపరచితిని, స్తోత్రం, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. స్తోత్రం. ఒక సందేశము ఆకాశము నుంచి వచ్చింది. శబ్దము అంటే ఏంటి అని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్తలో 5వ వచనం రాయబడింది, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి, ఆ మేఘములో నుండి అనగా వారిని కమ్ముకున్న మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని, శబ్దము అని రాయబడింది, కింద మాట అని రాయబడింది. శబ్దము మాట అనగా ఆదియందు వాక్యం ఉండెను అని చెప్పబడినది, ఆదియందు శబ్దం ఉండెను, ఆదియందు ధ్వని ఉండెను అని చెప్పబడినది, ఆదియందు మాట ఉండెను. సరే, దేవుని స్తోత్రం. ఆదిలో ఉన్నటువంటి మాట, నిత్యత్వములో ఉన్నటువంటి మాట నరుల మధ్యలో ప్రతిధ్వనించింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నీ కోసం కొన్ని శబ్దాలు ఉన్నాయి, కొన్ని సౌండ్స్ ఉన్నాయి. పిల్లుల్లో, మన ఇంట్లో పెంచుకునే పిల్లుల కోసం, కుక్కల కోసం కొన్ని శబ్దాలు ఉంటాయి. ఒక కాపరి తన గొర్రెల్ని పిలవడానికి ఒక శబ్దం ఉంటుంది. కొన్ని సౌండ్స్ ఉన్నాయి. దేవుని వాక్యంలో రాయబడింది, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనులు, జాయ్ఫుల్ నాయిస్, కొన్ని శబ్దాలు. సౌండ్ పొల్యూషన్ కాదు, ధ్వని కాలుష్యం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది. మీ కొరకు వినబడినటువంటి ఒక శబ్దం, పరలోకము నుండి వినబడిన శబ్దము మీకోసమే. దేవుని స్తోత్రం. నేను మాట్లాడుతుంది మీకోసమే, నా తండ్రి మాట్లాడింది మీకోసమే. రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, మీకోసమే మాట్లాడతాడు, మీకోసం నా నిమిత్తం మాట్లాడతాడు, మీకోసం నా మాటలు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు? వై దిస్ సౌండ్, వై దిస్ మెసేజ్, వై దిస్ వాయిస్? దాని గురించి 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనిస్తే, స్తోత్రం, లేదు అంటే క్షమించండి, ఇదే 12వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం చదువుకున్నాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. 11వ అధ్యాయం 42వ వచనంలో మనం గమనిస్తే 11:42, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహము నమ్మునట్లు, ఈ సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. దేవుని స్తోత్రం. వారి నిమిత్తం, వారు నమ్మునట్లు. నమ్మకం పుడుతుంది, ఆరిపోతుంది, పుడుతుంది, వస్తుంది. రక్తస్రావము రోగము కలిగిన స్త్రీ అని రాయబడింది. రక్తము పుడుతుంది ఒంట్లో, రక్తము పారుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. రక్తం దేహంలో నిలవడం లేదు. వీళ్ళలో విశ్వాసం కూడా రక్తంలాగా పుడుతుంది, కానీ బయటికి వెళ్ళిపోతుంది. రాతి నేల మీద మొలకొచ్చింది, కానీ వేరు లేనందున ఎండిపోయింది. ముళ్ళ పొదలో విత్తనము మొలకెత్తింది, బాగానే ఉంది, కానీ ముళ్ళు దాన్ని అణిచివేశాయి. ఆ అణిచివేత వలన అభివృద్ధి రాలేదు, అణిచివేత వలన 60 అంతుల ఫలం రాలేదు, అణిచివేత వలన 30 అంతుల ఫలం రాలేదు, అణిచివేత వలన 100 అంతుల ఫలం రాలేదు. ఒక అణిచివేత, ఒక వేరు లేనటువంటి ఒక అనుభవం, అనగా వేరు లేనటువంటి ఒక అనుభవ రాహిత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఆలోచిస్తున్న విషయాలు. మీ విశ్వాసము నిమిత్తం, మీ నిమిత్తం, మీ ప్రయోజనం నిమిత్తం, మీ ఆత్మీయ ప్రయోజనం నిమిత్తమై వస్తున్న శబ్దాన్ని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 3:17. ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యోహాను నా ప్రియమైన కుమారుడని కాదు, యోహాను గురించిగా చెప్పబడిన మాట, అక్కడున్న ప్రధాన యాజకులను గురించిన మాట కాదు, పరిశీలన గురించిన మాట కాదు, సద్దూకేయుల గురించిన మాట కాదు, శాస్త్రుల గురించిన మాట కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించిన మాట. ఈయన నా ప్రియ కుమారుడు. ఇదిగో ఈయన కూడా అని కాదు, ఈయన అని కాదు, ఈయనే, ఈయనే, హీ అలోన్, హీ హిమ్సెల్ఫ్, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన అని కాదు, మరలా చెప్తున్నాను, ఈయనే. ఏంటి ఈయనకే ఉన్నట్టు తేడా ఉంది, మనకు తెలుసు. ఈయన అంటే ఎంఫసైజ్ చేసి నొక్కి ఒక్క అని చెప్తున్నాడు. ఈయన మాత్రమే అన్నట్టుగా నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము, నేను ఆనందిస్తున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు అని దేవుని వాక్యం రాయబడింది. ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆనందిస్తున్నాడు. ఎవరిని బట్టి? తన కుమారుని బట్టి, తన ప్రియ కుమారుని బట్టి, తన ప్రభువుని బట్టి, అనగా తన ప్రియ కుమారుడైనట్టు యేసును బట్టి, భూలోకానికి పంపబడిన యేసును బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, అనగా దేవుణ్ణి ఆనందపరచుట, అనగా ఆయన విశ్వాసము కలిగిన వాడుగా భూలోకములో ఉన్నప్పటికీ పరలోకములో ఉన్న తండ్రిని సంతోషపరు. నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ, నువ్వు నెల్లూరులో ఉన్నప్పటికీ, నువ్వు విజయవాడలో ఉన్నప్పటికీ, నువ్వు హైదరాబాదులో ఉన్నప్పటికీ, నువ్వు తెలంగాణలో ఉన్నప్పటికీ, నువ్వు పరలోకములో ఉన్న దేవుని సంతోషపరచవచ్చు. పూలు పండ్లు కాయ కర్పూరం వలన కాదు, కానీ దేనివల్ల నువ్వు సంతోషపరచవచ్చు? స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ద్వారా, బై ఫెయిత్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి విశ్వాసము నిమిత్తం వచ్చిన శబ్దం, రెండోది వ్యక్తులకు మాదిరిగా ఉండి నిమిత్తం వచ్చినటువంటి శబ్దం. వ్యక్తులకు, జనసమూహానికి, బాప్తిజం తీసుకున్న వారికి, తీసుకోబోతున్న వారికి, యోర్దాను నది ఒడ్డున ఉన్నటువంటి ఆనాటి జనసమూహానికి, వందలాది వేలాది సంఖ్యలో వచ్చినటువంటి జనాంగానికి, వ్యక్తుల నిమిత్తం, వ్యక్తుల యొక్క మాదిరిగా ఉన్న నిమిత్తం, వ్యక్తులకు మోడల్గా ఉన్న నిమిత్తం. ఇదిగో యేసు అనుసరించిన మాదిరిని మీరు అనుసరించాలి. ఆయన ఆనందింపజేశాడు, ఆయన తండ్రిని ఆనందపరిచాడు, మీరు కూడా ఆనందపరచాలి అనేటువంటి మాదిరి కోసం, వ్యక్తుల మాదిరి కోసం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆయన మాట్లాడిన తర్వాత అని కాదు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, అనగా పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా, పేతురు ఇంకనూ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుండగా, పేతురు ఇంకనూ ఏదో నిర్మాణాల గురించి మాట్లాడుతుండగా, ఆకాశం నుంచి వినబడిన శబ్దం చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు. స్తోత్రం. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, దట్స్ ఓకే. ఈయన మాట వినుడి. నిర్మాణాలు ఆపండి, నజరేయుని మాట వినండి. నిర్మాణాలు ఆపండి, నా కుమారుని మాట వినండి. అది స్వర్గం నుంచి వచ్చిన సందేశం. ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు కాబట్టి, నాకు ఇష్టమైన కుమారుడు కాబట్టి, నా ముద్దుల కుమారుడు కాబట్టి, నా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి, స్తోత్రం, ఆయన మాట వినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మనము విధేయులగు నిమిత్తం మన కోసం ఒక శబ్దం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి విశ్వాసము నిమిత్తం వినబడిన శబ్దం, రెండోది వ్యక్తులకు మాదిరిగా ఉన్నట్లు వినబడిన శబ్దం, మూడోది విధేయత నేర్పించుటకు, విధేయతను చూపించడానికి, ఇదిగో ఈయననే ఎవరికి విధేయులు కావాలో, ఎవరికి లోబడాలో నేర్పించడానికి వినబడిన శబ్దం. నాలుగో విషయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 13వ వచనం.
అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుము. ఒక శబ్దం అతనికి వినబడెను. ఒక శబ్దం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? కొర్నేలు ఇంట్లో నుంచి వచ్చిన శబ్దం కాదు. కొర్నేలు వాడి ఇంటి మేడగది మీద ఉన్నాడు. కొర్నేలు ఇంట్లో నుంచి వచ్చిన శబ్దంగానే కాదండి. కొర్నేలు యొక్క పిల్లల యొక్క లేకపోతే కొర్నేలు యొక్క స్నేహితుల యొక్క స్వరం కాదు. ఆకాశం నుంచి వినబడిన స్వరం. ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు పరవశుడైనప్పుడు వినబడిన స్వరం దైవస్వరమే, కానీ మానవ భాషలో. దైవస్వరమే కానీ మానవ భాషలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని నిమిత్తం? వివరణ నిమిత్తం. పేతురుకు వివరించడానికి, ఇంకాసేపటికి కొర్నేలు ఇంట్లో ఏం ప్రసంగించాలో తెలపడానికి, లేదా వినిపించడానికి ఏం వినిపించాలో అని తెలపడం కోసం ఒక వివరణ నిమిత్తమై ఒక శబ్దం వినబడింది. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద అనగా ఈ భూలోకపు తండ్రులు భూమి మీద ఉండి బుద్ధి చెప్పు వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. పరలోకము నుంచి బుద్ధి చెప్పుతున్న దేవదూతలని కాదు, పరలోకం నుంచి బుద్ధి చెప్తున్న 24 పెద్దలని కాదు, పరలోకం నుంచి బుద్ధి చెప్తున్న 4 జీవులని కాదు. పరలోకం నుంచి బుద్ధి చెప్తున్నవాడు ఒకడున్నాడు, తండ్రి అనే దేవుడు. అనగా బుద్ధి కలిగిన నిమిత్తము ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన కోసం శబ్దాన్ని, వివేకము నిమిత్తమై, మన విశ్వాసము నిమిత్తమై, మనకు వ్యక్తిగతమైన ఒక మాదిరిని చూపించడం నిమిత్తమై, మనల్ని విధేయతలోకి నడిపించు నిమిత్తం, మనకు వివరణ ఇవ్వడం నిమిత్తం, అంతేకాకుండా మనకు వివేకమును ఇచ్చు నిమిత్తం, వివేకము కలిగించు నిమిత్తం కొన్ని శబ్దాల్ని ఆయన వినిపింపజేస్తున్నాడు. దైవికమైన శబ్దాల్ని ఆయన వినిపింపజేస్తున్నాడు. కాబట్టి ఆ శబ్దాన్ని వింటూ, ఈ శబ్దము మన కోసమే. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, శాంతి టీవీలోంచి ఆయన ఎచ్చవలసినది అనే కార్యక్రమంలోంచి వినబడుతున్న దైవ శబ్దం మీకోసమే, మీ విశ్వాసం కోసమే, మీ విధేయత కోసమే, మీ వివేకం కోసమే, మీ వివరణ కోసమే అన్నటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. అటువంటి దైవికమైన శబ్దాన్ని వింటూ, 5 విధాలైనటువంటి దైవికమైన శబ్దాన్ని వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.